గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ల్యాండ్కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేను మరలా ఇంకోసారి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకి హాజరవుతానని తెలిపారు. అధికారులకి కొంత సమయం కేటాయించాలి, అప్పుడే వారు ఆ సమస్యలను పూర్తి చేస్తారు. ఇక్కడికి వచ్చే బాధితుల సమస్యలు చాలా కాలం నుంచి ఉన్న సమస్యలు, ఇవి ఇప్పటికిప్పుడు క్లియర్ అయ్యే సమస్యలు కాదు. కాబట్టి అధికారులకి మరికొంత సమయం ఇవ్వాలని తెలిపారు. So that is the procedure that we are following, sir. Public సో ఇప్పుడు ఒకసారి దాన్ని నమోదు చేసుకొని కేటగరైజేషన్ చేసి మనం ఇమీడియట్ గా వాళ్ళకి ఒక ఆన్లైన్ రిసీప్ట్ టోకెన్ నెంబర్ ఇస్తాం సార్. సో ఫర్దర్ వన్స్ ఇన్ గ్రీవెన్స్ మనకు వచ్చిన తర్వాత మనం దాన్ని కన్సర్న్ ఆఫీసర్ ఫార్వర్డ్ చేస్తే చాలా మంచి ప్రోగ్రామ్ సీఎం గారు పెట్టింది. అయితే చాలా మంది ఇప్పుడు మా దగ్గర కూడా ఆఫీస్ కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. 60-70% ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ల్యాండ్ ఇష్యూస్ లో ఎక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ సరే కారణాలు ఏమైనప్పటికీ చాలా మంది వచ్చేవాళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలు ఎక్కువ మంది. నిన్న 2 ముస్లిం మైండ్స్ వచ్చారు మా దగ్గరికి. మా తాత తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది, మాకు ఇది తప్పించి మాకు ఆధారం ఏమీ లేదు, న్యాయం చేయండి అని చెప్పి గంట సేపు ఉన్నారు వాళ్ళతో. అంటే మీరైనా నేనైనా డాక్టర్గా, నేను ఒకప్పుడు డాక్టర్గా ఉన్నా, పేషెంట్ రోజు 30 మందిని చూస్తాం మనం. నేను ఒక సంవత్సరం చూసిన తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఒకళ్ళు వస్తున్నారు, నెక్స్ట్ వస్తున్నారు. కాకపోతే ఎప్పుడు కూడా వచ్చే వ్యక్తి మనకు ఒక పేషెంట్ అయినా, మీకు కస్టమర్ అయినా, వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళకు ఒక జీవితం. అది వాళ్ళు వచ్చే సమస్య వచ్చినప్పుడు 1-2 సార్లు రావడం, పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చోవటం, ఆఫీసుల ముందు పనులు అవ్వకుండా వెళ్ళటం, ఇవన్నీ అనేది ఎవరికి కూడా మంచిది కాదు. జాబ్ సాటిస్ఫాక్షన్ మీకు కూడా చాలా ఇంపార్టెంట్. జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు జీవితమే మారిపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా గవర్నమెంట్కి ఏం చేసినా మీ వల్లే, మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా కూడా గవర్నమెంట్కి మీ వల్లే వస్తుంది. ఇప్పుడు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంతవరకు చూస్తారు, కొంతవరకే చేయగలం మేమైనా కూడా. దయచేసి మీరు గత 5 సంవత్సరాలు, అంటే ఇవన్నీ నేను రాజకీయాలు మాట్లాడకూడదు కానీ గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా మీకు ఉంటుందో తెలుసు. అధికారులు ఏ విధంగా కూడా ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెట్టి ఒక రకమైన బ్లాక్ మెయిల్ చేసి మీ చేత ఎలా పనులు చేయించుకున్నారో కూడా మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి ఏమీ లేదు. మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ రోజున ఎప్పుడైనా వచ్చి కావాలంటే నా సమస్య చెప్పుకోవచ్చు, వినేవాళ్ళు అందరూ ఉన్నారు. దయచేసి మీరు ఆ స్వేచ్ఛను ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలి కానీ వేరే విధంగా తీసుకువెళ్ళొద్దని. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నా దగ్గర ప్రతి డేటా ఉంది. ఈ రోజున మొత్తం నేను ఇక్కడికి వచ్చే ముందు ఏ రోజు ఏ విధమైన గుంటూరు జిల్లాలో ఎన్నెన్ని ఉన్నాయనేది మొత్తం వచ్చినాయి. సిఎంఓ మెయిల్లో ఎన్ని వచ్చినాయి, తర్వాత సీఎం ఎండోర్స్మెంట్ ద్వారా ఎన్ని వచ్చినాయి, ప్రజావేదికలో గుంటూరు నుంచి ఎన్ని వచ్చినాయి, సిపి గ్రామ్స్ లో ఎన్ని వచ్చినాయి. సిపి గ్రామ్స్ లో 293 వచ్చినాయి. అదేవిధంగా రీసర్వే గ్రామ సభల నుంచి 458 వచ్చినాయి. వీటన్నిటిలో ఎక్కడ చూసినా కూడా అంతా ఈ డేటాలో ఏ విధంగా చూసినా కూడా ప్రజలు సంతృప్తి స్థాయి 70-80%. కొన్ని ఏరియాలో 40% ఉంది, కొన్ని ఏరియాలో ఇంకా తక్కువ ఉంది, కొన్ని ఏరియాలో బెటర్ గా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. నా మండలం వైజ్ గా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయని. తాడికొండ 135, పొన్నూరు 27, మేడికొండూరు 138. ఆ మండలాల వారీగా ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఉంది, ఎంత సంతృప్తికరంగా ఉన్నారు, ఎంత సంతృప్తికరంగా లేరు, ఆ పరిష్కారంలో అధికారి అనుగుణంగా పనిచేశారా లేదా, ఇవి ఉంది డేటా. ఇవన్నీ నేను పబ్లిక్ గా చెప్పకూడదు.
తర్వాత ఇందులో ఎవరు మండల సర్వే ప్రతి వార్డులో ఎన్ని ఉన్నాయి ఇష్యూస్, తుళ్ళూరు తహసీల్దార్కి ఎన్ని వచ్చినాయి, కమిషనర్ సిఆర్డీఏకి ఎన్ని వచ్చినాయి, కమిషనర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్ని ఉన్నాయి, అదొక డేటా ఉంది. వాళ్ళ లెవెల్లో వాళ్ళ సంతృప్తి స్థాయి ఏంటి అనేది ఉంది. ఈ విధంగా ప్రతిదీ కూడా ఈరోజు డేటా ఉంది. అంటే గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. దయచేసి ఇవన్నీ వేగవంతం చేయాలి. ఇంకా చాలా సమస్యలు పెండింగ్ గా ఉన్నాయి. మేము కూడా రెగ్యులర్ గా రివ్యూ చేస్తాం. దయచేసి వీటన్నిటినీ సాధ్యమైనంత వరకు సంతృప్తికరంగా చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు